హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ మీకు రిలేటెడ్ పర్సన్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అయితే అవుతుంది. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉంటాయండి. బట్ అందరూ అందరితో ఓపెన్‌గా డిస్కస్ చేయలేనివి చాలా ఉంటాయి కదా! సో, ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేసినప్పుడైనా సరే వాళ్ళకి కూడా అంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి కొంత క్లారిటీ అయితే రావచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తితో ఇంకా మీకు సోల్ కాంట్రాక్ట్ ఉందా? లేదా అయిపోయిందా? ఏంటి పరిస్థితి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, టైమ్ టు టైమ్ ఎనర్జీస్ చేంజ్ అవుతుంటాయి. టైమ్ టు టైమ్ సోల్ కాంట్రాక్ట్స్ ఎండ్ అవుతుంటాయి, బిగిన్ అవుతుంటాయి. సో, ఒక మనిషి లైఫ్‌లోనే ఏంటంటే చాలా చేంజెస్ అనేవి వస్తుంటాయి. అన్ని ఫేజెస్ సేమ్ ఉండవు. సో, ఇలా చూసుకున్నట్టయితే మీలో ఇంకొంతమంది ఏంటంటే, అలా అంటే పాస్ట్‌లో ఉన్న పర్సన్ కానీ ఆర్ ప్రెజెంట్‌లో ఉన్న పర్సన్‌తో కానీ మీ సోల్ కాంట్రాక్ట్ ఏంటి? అంటే ఎండ్ అయిపోయిందా? ఇంకా ఉందా? అనుకోని చాలా డౌట్స్‌తో ఉన్నవాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు క్లియర్‌గా అడుగుతూ ఉంటారు కూడా కొంతమంది ఈ క్వెషన్. సో, నాకేమనిపించిందంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుందనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రీడింగ్ చూసినప్పుడు ఒక లవ్ ఇంట్రెస్ట్ లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ కోసమే చూడాలని ఏం లేదండి. ఎవరితో ఎవరికైనా ఉండేది సోల్ కాంట్రాక్టే. ఆఫ్‌కోర్స్ ఆ సోల్ కాంట్రాక్ట్ లేకపోతే మనం ఏంటంటే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని చూడడం, వాళ్ళ విషయంలో మనం ఒకప్పుడు ఫీల్ అయినట్టుగా ఫీల్ అవ్వం. సో, చాలా చేంజెస్ అయితే వచ్చేస్తాయి. సో, మీరేంటంటే ఈ రీడింగ్ అనేది ఎవరి కోసమైనా చూడొచ్చండి. ఇది అంటే కొంతమంది నాకు కామెంట్స్‌లో పెడుతున్నారు. ఓన్లీ ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ కోసమే చూడాలా? లేకపోతే ఎవరైనా చూడొచ్చా అని. ఆఫ్‌కోర్స్ అంటే నేను ఈ వ్యక్తి అని పెట్టిన తర్వాత మీరు ఎవరి కోసమైనా చూడొచ్చండి. ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఓపెన్ మైండ్‌తో రీడింగ్ చూసే ముందు ఆ పర్సన్ ఎవరు? వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి? అనుకోని రీకలెక్ట్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. అంటే మీలో కొంతమందేంటంటే నేమ్స్ బేస్డ్‌గానే రీడింగ్స్ చేయమని చెప్పి పెడుతున్నారు. అంటే నేను దీని గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాను. మళ్ళీ దీనికోసం నేను ఎక్కువ మాట్లాడాలి అని అనుకోవట్లేదు. బట్ నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే ఒక పర్సన్ గురించి రీడింగ్ చూడాలి అనుకున్నప్పుడు వాళ్ళెవరు? ఏంటి? వాళ్ళతో మీకున్న సిట్యుయేషన్స్ ఏంటి? అనేది జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీరొక్కసారి మళ్ళీ కూడా రీకలెక్ట్ చేసుకొని మీరేంటంటే కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. ఏదో బ్లైండ్‌గా అంటే ఈ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుందాం ఆర్ ఇది పిక్ చేసేసుకుందాం అన్నట్టు కాకుండా సో, ఆ విధంగా కూడా మీరేంటంటే రీడింగ్‌నయితే చూడండి సరిపోతుంది. సో, చూద్దాము. ఎప్పట్లానే మీ ముందయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లోవర్ చార్మ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రీడింగ్ చూసే ముందేంటంటే మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఆ పర్సన్ ఎవరు? వాళ్ళతో మీకెలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? సో, అంటే క్లియర్‌గా ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని రీడింగ్ చూడడానికైతే ట్రై చేయండి. సో దట్ మోస్ట్‌లీ మీ ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసేసుకుంటాయి. బట్ ఏది ఏమైనా సరే అంటే ఈ రీడింగ్ అయితే మాత్రం ఎవరి కోసమైనా చూడొచ్చండి. పర్టిక్యులర్‌గా ఇలాంటి ఒక రిలేషన్‌షిప్ అని అయితే ఏం లేదు. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తితో మీకింకా సోల్ కాంట్రాక్ట్ ఉందా? లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలి అనుకుంటుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా
ఈ పర్సన్ ఎవరైనా మీకు అవ్వచ్చు. ఇది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. మీరేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటి? అసలు మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుందా? ఎండ్ అవుతుందా? ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి. కొన్నిసార్లు ఇది వర్కౌట్ అవుతుంది అంటే గుడ్ చేంజెస్ వస్తాయని అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఇది ఇంక వర్కౌట్ అవ్వదు అంటే మీరే ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సో, దీనివల్ల ఏంటంటే స్టక్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ మీకు ఎవరైనా సరే ఈ పర్సన్ విషయంలోని ఏదైనా చెప్తున్నా ఆర్ అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీకు అర్థమయ్యేలా చేస్తున్నా సరే స్టిల్ మీరేంటంటే ఆ టైంకి మేబీ అదే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. కానీ మళ్ళీ తర్వాత కూడా సేమ్ కన్‌ఫ్యూజన్ అండి. మీకేం అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్ ఫేట్ ఏంటి? అనేది మాత్రం మీ లైఫ్‌లోనేంటంటే ఒక క్వెషన్ మార్క్ లానే ఉంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు దీనివల్ల కొంత డిస్టర్బ్ అవుతున్నారు. లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. చాలా రోజుల నుంచి ఇది జరుగుతుంది. ఇదేంటంటే జస్ట్ రీసెంట్ టైమ్స్‌లో స్టార్ట్ అయినట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఎప్పటినుంచో ఇదే కన్‌ఫ్యూజన్. ఈవెన్ ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీకు ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ మీకు ఎలాంటి క్లారిటీ రావట్లేదండి. ఆర్ మీరేంటంటే ఏదైనా ఒకటి డిసైడ్ అవుదాం అనుకునేసరికి అది ఇంకొకలాగా మూవ్ అవుతుండడం. అంటే మీకేంటంటే మొత్తానికి ఒక క్లారిటీ లేక మీరేంటంటే ఏది డిసైడ్ అవ్వలేని పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కడో కానీ న్యూ బిగినింగ్స్ జరగాలి. అంటే ఇది వర్కౌట్ అయితే బావుంటుందని అనిపిస్తుంది. అట్‌లీస్ట్ పాస్ట్‌లో ఏంటంటే మీరనుకున్నట్టుగా అంటే మీకు ఈ రిలేషన్‌షిప్ ఎప్పుడూ అంత కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేదు. సో, మీరేంటంటే ఈ పాస్ట్ గ్రీఫ్ క్యారీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ కూడా పెట్టుకోవాలి అనేలాగే ఉన్నారు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ పర్సన్‌తోని మీకేంటంటే ఇంకా సోల్ కాంట్రాక్ట్ అయితే ఉంది. ఎండ్ అవ్వలేదు. ఈవెన్ సిట్యుయేషన్స్ ఇప్పుడు ఎలా ఉన్నా అంటే మీరు చూస్తున్న ప్రకారం మీకేంటంటే ఇది ఎండ్ అయిపోయినట్టే అనిపిస్తున్నా, ఏది కూడా మీ ఫేవర్‌లో జరగకపోయినా స్టిల్ సోల్ కాంట్రాక్ట్ ఉంది. అంటే మీరు అనుకోవచ్చు సోల్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు మరి ఆ పర్సన్ మాట్లాడాలి, వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి ఆర్ వాళ్ళేంటంటే మీతో ఒక గుడ్ వేలో ఉండాలి కదా అని. సో, అన్ని సోల్ కాంట్రాక్ట్స్ పర్పస్ అలానే ఉంటుందని అనుకోవడానికి లేదండి. సో, ఇప్పుడు మీరేంటంటే ఒక పర్సన్‌తో ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడు అది ఏ విధంగా అయినా కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు మీ కర్మ క్లియర్ చేసుకోవడం కోసం అవ్వచ్చు. కొన్నిసార్లు మీరేంటంటే ఎవాల్వ్ అవ్వడం కోసం అవ్వచ్చు. కొన్నిసార్లు మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వడం కోసం వాళ్ళు మీకు సపోర్ట్ చేయొచ్చు. సో, ఇలా ఏంటంటే రకరకాలుగా ఉండొచ్చండి. ఏది ఏమైనా సరే అంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే సోల్ కాంట్రాక్ట్ మీ ఇద్దరికీ ఇంకా ఎండ్ అవ్వలేదు. కానీ ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు చాలా పెయిన్ తీసుకోవడం కానీ, చాలా సఫరింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్‌తో మీరు రాసుకున్న సోల్ కాంట్రాక్టే అలాంటిదండి. అంటే కొన్ని సిట్యుయేషన్స్‌కి సరెండర్ అవ్వడం మీరు నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ అంటే ఒకటి వర్త్ అనుకున్నప్పుడు దానికోసం వెయిట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనిషికేంటంటే అలాంటి ఒక పేషెన్స్, కమిట్మెంట్ ఉండాలి అనేది కూడా మీరు ఈ రిలేషన్‌షిప్ ద్వారా అయితే నేర్చుకుంటారు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మన లైఫ్‌లో రైట్ టైమ్ వచ్చే వరకు కూడా మనం ఎంత ట్రై చేసినా, ఏం చేసినా సరే స్టిల్ అది మనకి వర్కౌట్ అవ్వదు. అంటిల్ ఆర్ అన్‌లెస్ డెస్టైన్డ్ సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉండే వరకు కూడా మనం ఏది చేంజ్ చేయలేం. లైక్ డెస్టినీకి అగెయిన్స్ట్‌గా వెళ్ళలేం అని తెలుసుకోవడానికి కూడా మీరేంటంటే ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఈ సోల్ కాంట్రాక్ట్ ద్వారా మీరు ఇవన్నీ నేర్చుకుంటారు అని చెప్పొచ్చండి. సో, అందుకే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈ పర్సన్ విషయంలోని ఎమోషనల్ అయిపోయి వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం ఆర్ వాళ్ళ ఒపీనియన్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అనేలా ఉండడం కానీ, ఆర్ ఆ పర్సన్‌తోని ప్రతీదీ షేర్ చేసుకోవడం, ఆర్ ఆ పర్సన్ ప్రతీదీ షేర్ చేసుకోవాలి. ఆ పర్సన్ మీ మీద డిపెండ్ అయిపోవాలి అని అనుకోవడం. అంటే అందరూ ఒకేలా ఆలోచించరు కదా! వైస్ వర్సా అండి. ఇటు నుంచి ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అటు నుంచి అలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో, ఏది ఏమైనా సరే ఇలాంటివన్నీ కూడా మారాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పర్సన్‌తోని మీకున్న సోల్ కాంట్రాక్ట్ అయితే మరి ఆ టైప్ కాదు. సో, మీరేంటంటే ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా ఎవాల్వ్ అవ్వాలి. సో, ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు ఆ విధంగా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ మీరు కొంత సెల్ఫిష్‌గా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ నేను సెల్ఫిష్ అన్నానని చెప్పి అంటే ఎదుటి వ్యక్తులకి ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం ఆర్ వాళ్ళు సఫర్ అయ్యేలా చేయడం అది కాదండి. జస్ట్ మీ గురించి మీరు కన్వీనియంట్‌గా థింక్ చేసి మీరేంటంటే మీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడం అన్నమాట. అలా అని చెప్పి ఆ ప్రాసెస్‌లోని వేరే వ్యక్తులు ట్రబుల్స్ ఫేస్ చేయడం అయితే కాదు. జస్ట్ మీ గురించి కూడా మీరు ఆలోచించుకొని, మీకేది రైటు, ఏది రాంగ్ అనేది మీకు మీరుగా కూడా కొంత డిసైడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే నాకు తెలిసి ఈ పర్సన్ మీద మీరు ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ,
ఆర్ ఈ పర్సన్ నుంచి మీరు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఆర్ ఈ పర్సన్ మీ మీద డిపెండ్ అవ్వాలి అని మీరు చూడడం కానీ, కొన్ని ఆలోచనలైతే ఉన్నాయండి మీకు. సో, ఇవన్నీ కూడా మారాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఈ గ్యాప్‌లోనేంటంటే మీరు ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారని చెప్పొచ్చండి. కావాలంటే మీరు చూసుకోండి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యి ఉంటారు. ఈ వ్యక్తి విషయంలో మీ ఆలోచనలు కూడా చాలా మారుంటాయి. ఆఫ్‌కోర్స్ మీకేంటంటే ఇది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది. ఎందుకంటే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారండి మీరు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మోస్ట్‌లీ ఈ పర్సన్‌తో మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడం కానీ, ఈవెన్ ఒకవేళ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా ఆ పర్సన్ మీతో కోఆపరేట్ చేయకపోవడం కానీ, చాలా లిమిటెడ్‌గా మాట్లాడడం కానీ ఇలాంటివేవో జరుగుతూ ఉండాలి. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారండి. చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఉన్నా సరే మీకేంటంటే లేనట్టే అనిపిస్తుంది. కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళకంటే విడిచిపెట్టేయండి. ఎలాగా కూడా వాళ్ళు లేనట్టే అనిపిస్తూ ఉంటది. సో, ఇక్కడేంటంటేనండి మీ ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ అంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే యూనివర్స్ మీకోసం ఒక డోర్‌నైతే ఓపెన్ చేస్తుంది. కానీ మీకేంటంటే చాలా పేషెన్స్ ఉండాలండి. అండ్ యూనివర్స్ ప్యాటర్న్స్‌కి మీరు సరెండర్ అవ్వాల్సుంటుంది. సో, సోల్ కాంట్రాక్ట్ అయితే ఎండ్ అవ్వలేదు కానీ, చాలా లెసన్స్ నేర్చుకోవడం కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీరు ఫేస్ చేయడం కానీ, మొత్తానికి మిమ్మల్ని మీరు చాలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంటు. ఆ తర్వాతే ఇక్కడ మీరేంటంటే ఈ పర్సన్‌తోని మళ్ళీ కూడా మాట్లాడే ఛాన్స్ కానీ, థింగ్స్‌ని హ్యాండిల్ చేసే ఛాన్స్ కానీ వస్తుంది. అంటే ఇక్కడ నేను రీయూనియన్ లేకపోతే ఈ పర్సన్‌తో ఫ్యూచర్ గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఓన్లీ సోల్ కాంట్రాక్ట్ బేసిస్‌లోనే రీడింగ్ చేస్తున్నాను కాబట్టి, ఆ బేసిస్‌లోనే నేను మాట్లాడుతున్నాను. సో, అలా చూసుకున్నట్టయితే సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వలేదు. సో, సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవ్వడానికి కూడా ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఇంకా ఇద్దరి మధ్యలో కూడా చాలా సిట్యుయేషన్స్ అనేవి జరగాల్సున్నాయి. అండ్ మీరు చాలా నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది నాకు. ఇఫ్ మీరు అమ్మాయి అయితే ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు అని చెప్పొచ్చు. ఇఫ్ అబ్బాయి అయితే మేబీ నేర్చుకుంటారు. బట్ అమ్మాయి అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎక్కువ నేర్చుకుంటారని చెప్పొచ్చు. సో, అందుకే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మేబీ ఈ పర్సన్‌తో మీరు మాట్లాడే ఛాన్స్ రావడం కానీ, ఆర్ ఇక్కడ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ రావడం కానీ, ఈ రిలేషన్‌షిప్ ఎటువైపు వెళ్తుంది అని మీరు అర్థం చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. బట్ ఇప్పట్లో మాత్రం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది కొంతకాలం ఇలానే ఉంటుందండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రోజైతే కాన్ఫిడెంట్‌గా ఉంటారో, మీకు మీరుగా ఇండివిడ్యుయల్‌గా డెసిషన్స్ తీసుకుంటారో, మీకు ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంటుందో, ఆర్ ఏ విధంగా మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి. ఈవెన్ ఇఫ్ ఈ పర్సన్ ఆబ్సెన్స్‌లో కూడా మీరు ఎలా లైఫ్‌ని లీడ్ చేయాలి, ఇలా చాలా తెలుసుకుంటారో, ఆ తర్వాత మీకోసం ఏంటంటే యూనివర్స్ ఇలాంటి ఒక ఛాన్స్‌నైతే ఇస్తుందండి. అంతవరకు మాత్రం మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో అంటే వాళ్ళతో మీకున్న సోల్ కాంట్రాక్ట్ ఏంటి? మీరేం చెయ్యాలి? ఇవంతా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే లైఫ్‌లో నేచురల్‌గా ఫ్లో అవ్వడానికి ట్రై చేయండి. అదొక్కటే ఇక్కడ ఉన్న సిట్యుయేషన్స్‌కి ఇంపార్టెంట్ లాగా నాకైతే అనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారండి. అంటే మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేయడం కానీ, మీ 100% ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తూనే వచ్చారు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ కార్డ్స్‌లోని ఎనర్జీ కానీ చూసినట్టయితే మీరు ఈ రిలేషన్‌షిప్‌లో చాలా ప్యాషనేట్‌గా ఉన్నారండి. ఇది ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి. దీనికోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను అనేలానే ఫస్ట్ నుంచి మీరున్నారు. కాకపోతే మీరలా ఎంత ప్రయత్నాలు చేసినా, మీరు ఏం చేసినా సరే స్టిల్ ఇక్కడ మీరేంటంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే వచ్చారు. కొన్ని ప్లాన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. అయినా సరే మీరేంటంటే గివ్ అప్ చేయకుండా మళ్ళీ, మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఇదంతా కూడా యూనివర్స్ అయితే చూస్తుంది. సో, డెఫినెట్‌గా మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకిస్తుంది. సో, మీరేంటంటే దాని కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ, మరి మీరు నేర్చుకుంటున్న లెసన్స్ ఏంటి? ఇంకా ఏం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది మాత్రం మీరు నోటీస్ చేయాలండి. అంటే ఇక్కడ ఈ పర్సన్‌తోని మీరు ఏం నేర్చుకున్నారు? ఈ పర్సన్ గురించి ఏం తెలుసుకున్నారు అనేది పక్కన పెడితే, మీరసలు ఏ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు? మీ లైఫ్ ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యింది? అంటే యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీ రోల్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు? ఇలా అంటే మీకోసం మీరు క్లారిటీ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ అండి. ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు వర్రీ అవ్వడం మానేసి, మీకోసం మీరేంటంటే ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్‌లో ఉండడానికి రీజన్ కూడా అదే. అంటే మీకు వాళ్ళకి ఉన్న సోల్ కాంట్రాక్ట్ ప్రకారం మీరేంటంటే మీకోసం తెలుసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో, వాళ్ళందుకే ఉన్నారు మీ లైఫ్‌లో. వాళ్ళ కోసం మీరు తెలుసుకోవడం, వ్యక్తుల్ని ఎలా ట్రీట్ చేయాలి, రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి,
అంటే అది కాదండి వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికి పర్పస్ అయితే మాత్రం. సో, అందుకే మీరేంటంటే ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీద ఫోకస్ చేయాలో ఆర్ ఏ విధంగా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సుందో మీ రోల్ ఏంటి అనేది మాత్రం మీరు తెలుసుకొని మీ వైపు నుంచి మీరేంటంటే అలాంటి చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయడం కానీ, ఇంకా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే కొంత చేంజ్ అవ్వడం కానీ ఇవన్నీ చేస్తే మాత్రం మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొంత క్లారిటీ వస్తుంది. కొంత సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఆర్ మీరేంటంటే కొంత కంఫర్టబుల్‌గా ఉంటారు అని చెప్పొచ్చు. సో, ఎవరైనా సరే సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నట్టయితే ఎండ్ అవ్వలేదండి. ఉంది. కాకపోతే ఇదేంటంటే మీ పేషెన్స్‌కి అంటే మీరు మీ గురించి తెలుసుకోవడానికి ఒక గుడ్ టైమ్ అండి. అండ్ చెప్తున్నాను కదా! యూనివర్స్ అంతా కూడా చూస్తుంది. సో, మీరేంటంటే ఫోకస్డ్‌గా ఉండండి. అది కూడా మీ మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లోవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి రీడింగ్ చూసే ముందే జస్ట్ మీ ఐస్‌ని క్లోజ్ చేసుకొని ఈ పర్సన్ ఎవరు, ఏంటి అని ఒక్కసారి అంటే మనసులో అనుకోని అప్పుడు రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ రీడింగ్ ఏంటంటే ఎవరి కోసమైనా ఎవరైనా చూడొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, పర్టిక్యులర్‌గా ఇలాంటి ఒక రిలేషన్‌షిప్ ఆర్ ఇలాంటి ఒక కనెక్షన్ అనే చూడాల్సిన అవసరం ఏం లేదు. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీకు ఇంకా సోల్ కాంట్రాక్ట్ ఉందా? లేదా? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకు మీ పర్సన్‌కి మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. ఒకళ్ళనొకళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు సరిగ్గా మాట్లాడకపోవడం, అంటే వాళ్ళు మాట్లాడేది మీకు నచ్చకపోవడం, మీరు మాట్లాడేది వాళ్ళకి నచ్చకపోవడం, ఒకళ్ళనొకళ్ళు వినిపించుకోకపోవడం, మధ్యలో వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం, మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవ్వడం. మొత్తానికేంటంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల ఎవరు కూడా ఏంటంటే రైట్ మైండ్‌లో లేరేమో! చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్యలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయండి. అంటే వాళ్ళకేదనిపిస్తుందో దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీ ఒపీనియన్ తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు కూడా ఏంటంటే మీకేదనిపిస్తుందో వాళ్ళు చేసే ప్రకారం మీరు కూడా అలానే డిసైడ్ అయ్యి అంటే మీరు చేయాల్సింది చేస్తున్నారు. బట్ ఇక్కడేంటంటే అలాంటి ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల రోజు రోజుకి కూడా థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నాయండి. అలా అని చెప్పి మీ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్‌తోని మనకి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, వాళ్ళు మనం అనుకున్నట్టుగా లేనప్పుడు, మనం ఏంటి అక్కడితో అది విడిచిపెట్టేస్తాం. లేకపోతే అంటే ఇలా ఎందుకు చేస్తున్నారో అని ఆలోచిస్తాం. బట్ మీరేం చేస్తున్నారంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళసలు ఎందుకు అలా లేరు? వచ్చే రోజుల్లో అయినా సరే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళేమైనా చేంజ్ అవుతారా? ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నారండి. దీనివల్ల మరికొంచెం మీరు హర్ట్ అవుతున్నారు. మరికొంచెం మీరేంటంటే డిస్టర్బ్ అవుతున్నారని చెప్పొచ్చు. అప్పుడప్పుడు మీకు మూడ్ స్వింగ్స్ కూడా వస్తున్నాయి. దానివల్ల ఆ టైంలో మీకు ఎవరు ఎదురుగా ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారనేది కూడా అర్థం అవ్వట్లేదు. తర్వాత మేబీ అర్థం చేసుకుంటున్నారు. బట్ అప్పటికే లేట్ అయిపోతుంది. ఇలా మీరేంటంటే మీ లైఫ్‌ను కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. సో, ఇలాంటి మీరేంటంటే సోల్ కాంట్రాక్ట్ గురించి ఆలోచించడంలో అస్సలు తప్పు లేదు. సో, అంటే ఈ పర్సన్‌తో మీకైతే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనే ఉంది. లాంగ్ రన్‌లో కూడా అంటే మీరు ఈ పర్సన్‌తో ట్రావెల్ అవ్వాలనే అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీరు ఏ తప్పు చేయట్లేదు. మీరేంటంటే కరెక్ట్ పాత్‌లోనే ముందుకు వెళ్తున్నారు అని కూడా ఫీల్ అవుతున్నారు. కానీ బట్ ఎందుకో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. సో, గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోని సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవ్వలేదండి. సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు వినాలి అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి అని ఎవరికీ లేదు. లాస్ట్‌కి ఇదెలా అయిపోయిందంటే ఒక ఇగో ప్రాబ్లమ్ లాగా అయిపోయింది. అంటే ఎవరైతే ఎదుటి వ్యక్తిని వింటారో వాళ్ళు తక్కువ. ఆర్ ఎవరైతే ఎదుటి వ్యక్తి పరిస్థితులు అర్థం చేసుకొని సరెండర్ అవుతారో ఇంక పూర్తిగా సరెండర్ అయిపోతారు. ఇంక లైఫ్‌లోని ఏంటంటే ఏముండదు అని ఇలా ఆలోచిస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడితే మళ్ళీ ఎలాంటి ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో, సో అది దేనికి దారి తీస్తుందో అనే ఆలోచన కూడా ఉంది. మొత్తానికి అందుకే ఇక్కడేంటంటే మీ ఎండ్ నుంచి మీరు ఏం చేయలేకపోతున్నారు. ఆ పర్సన్ కూడా ఏం చెయ్యట్లేదు. సో ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇంక ఏది కూడా జరగట్లేదు. సో ఒకటి మాత్రం నిజమండి. మీరు ఇలా ఫీల్ అవ్వడం వల్ల సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిందేమో అని అనుకుంటే మాత్రం లేదు. ఆ పర్సన్ ఏంటంటే కొంత మీ విషయంలో ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ నిజమే. అండ్ వాళ్ళ ఎమోషన్స్ కూడా వాళ్ళనేంటంటే ట్రబుల్ చేస్తున్నది కూడా నిజమే. అయితే దాని అర్థం ఏంటంటే సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయినట్టు కాదు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇద్దరూ స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. ఇంకా చాలా విషయాలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో అవన్నీ అర్థం చేసుకునే వరకైతే సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది అనుకోవద్దు. మీరనుకున్నట్టుగా ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీ ఎండింగ్ కోసం ఆర్ ఫర్దర్‌గా ఇంకా అసలు ఇది ఎలా డెవలప్ అవుతుంది అనే దాని కోసం నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌తో మీకున్న సోల్ కాంట్రాక్ట్ ప్రకారం అంటే వాళ్ళని మీరేంటంటే చాలా స్టడీ చేస్తారింకా. వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా స్టడీ చేస్తారు. అయితే ఇలాంటి సోల్ కాంట్రాక్ట్ మీకెందుకు ఏర్పడింది అంటే మోస్ట్‌లీ మీరేంటంటే ఏ పర్సన్‌ని కూడా జడ్జ్ చేయకూడదు. వాళ్ళ సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళని కానీ కంప్లీట్‌గా స్టడీ చేయకుండా మాత్రం వాళ్ళు ఇదే అని డిసైడ్ అవ్వకూడదు. సో, అంటే అలాంటి ఒక లెసన్ నేర్చుకోవడం కోసం మేబీ వీళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చుంటారండి. ఎందుకంటే ప్రతి పర్సన్ అంటే మన లైఫ్‌లో ఉండడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. బట్ అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండడానికి డెఫినిట్‌గా రీజన్ ఏంటంటే మీరు వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం కానీ, వారు వ్యక్తులతోని ఎలా ఉండాలి, మిమ్మల్ని మీరేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంచుకోవాలి. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా అంటే మీ అథెంటిసిటీ అనేది మీరేంటంటే పక్కన పెట్టకూడదు. ఇలా మేబీ కొన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందేమో. అందుకే మీకేంటంటే ఇలాంటి వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ అనేది ఈ విధంగా ఏర్పడిందని చెప్పొచ్చండి. అందుకే నేను చెప్పాను కదా! ఇదేంటంటే ఓన్లీ లవ్ ఆర్ మ్యారేజ్ సిట్యుయేషన్ బేస్డ్ గానే రీడింగ్ అయితే కాదండి. ఇలాంటి వ్యక్తులు మన లైఫ్‌లో టైమ్ టు టైమ్ ఏదో ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటారు. సో, నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! ఈ పర్సన్‌కి మీకు ఏంటంటే పాస్ట్ లైఫ్‌లో కూడా కనెక్షన్ ఉందనే చెప్పాలి. వాళ్ళేంటంటే మీకు పాస్ట్ లైఫ్‌లో కూడా తెలిసిన వాళ్ళే. ఈ లైఫ్‌లో కూడా మళ్ళీ వాళ్ళతోనే మీరేంటంటే క్లియర్‌గా ఒక సోల్ కాంట్రాక్ట్ అయితే రాసుకున్నారు. ఈ సోల్ కాంట్రాక్ట్ ప్రకారం మాత్రం మిమ్మల్ని మీరేంటంటే ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరెలా ఉండాలి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరసలు ఎలా ఉండాలి? ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? ఇలాంటివి మీరు నేర్చుకోవడం కానీ, ఎవరిని కూడా ఈజీగా జడ్జ్ చేయకుండా అంటే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని మీరొక బెటర్ హ్యూమన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ, ఇంకా అంటే ఆ స్పిరిచ్యువల్ జర్నీని మీరు కంటిన్యూ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరగాలని చెప్పి ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చినట్టుగా నాకనిపిస్తుందండి. మోస్ట్‌లీ ఈ వ్యక్తి రావడం వల్ల మీరేంటంటే డివైన్‌తో కనెక్షన్ ఏర్పరచుకోవడం కానీ, లైక్ ఏంటంటే మేబీ మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా కూడా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కోసమే వీళ్ళొచ్చారని చెప్పొచ్చు. మెయిన్ అంటే వీళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికి రీజన్ ఏంటంటే, మీరు మీ లైఫ్‌ని ఒక డిఫరెంట్ వేలో చూడాలి. మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మీరేంటంటే వాల్యూ చేయాలి. ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి. లైఫ్ వాల్యూ ఏంటో తెలుసుకోవాలి. గాడ్ వాల్యూ ఏంటో తెలుసుకోవాలి. ఇలా చాలా తెలుసుకోవడం కోసమే ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. సో, సోల్ కాంట్రాక్ట్ అయితే ఎండ్ అవ్వలేదు. ఏ రోజైతే నాకు తెలిసి ఈ పర్సన్‌తో మీరు అంటే ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడతారో, వాళ్ళు మీతో ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడతారో, ఆ రోజు అంటే ఈ సోల్ కాంట్రాక్ట్ ఎయిదర్ ఎండ్ అయినా అవ్వచ్చు ఆర్ ఇదేంటంటే ఇంకొక వేలో అయినా కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇప్పటికైతే ఎండ్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. అంటే ఈ వ్యక్తిని మీరేంటంటే స్టడీ చేసి ఎలాంటి జడ్జిమెంట్‌తో కాకుండా మీకు అర్థమైన ప్రకారం మీరేంటంటే డెసిషన్స్ ఓపెన్‌గా తీసుకొని థింగ్స్‌ని ఓపెన్‌గా హ్యాండిల్ చేస్తారో, ఏది ఏమైనా సరే ఇక్కడ మీరు అథెంటిక్‌గా ఉంటారో అప్పుడే అంటే ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవ్వొచ్చండి. అంటే ఇది కంప్లీట్‌గా ఎండ్ అని చెప్పలేం. ఆర్ ఇంకొక వేలో కంటిన్యూ అవ్వడం అయినా సరే జరగొచ్చు ఏదైనా సరే. బట్ ఇప్పటికైతే మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! మీరనుకున్నట్టయితే ఎండ్ అవ్వలేదు. సో, మీరు దాని కోసం ముందు ఆలోచించడం మానేయండి. ఈ ప్రాసెస్‌లోని మీరు చాలా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీ గురించి మీరు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులే ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు అని కూడా అనుకోవడానికి లేదండి. ఎవరి ఆలోచనలే వాళ్ళకి డిస్ట్రాక్షన్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు.
సో మీరు అది కూడా ఈ పర్టిక్యులర్ పర్సన్‌తో ఉండడం వల్ల తెలుసుకుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఎదుటి వ్యక్తుల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఎదుటి సిట్యుయేషన్సే అంటే ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయని అనుకుంటారు. కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసే పనులు కూడా కొన్నిసార్లు వాళ్ళకి ప్రాబ్లమ్స్‌ని తీసుకొస్తాయి. బట్ చాలా తక్కువ మంది అది యాక్సెప్ట్ చేస్తారు. తొందరగా ఎదుటి వ్యక్తుల్ని జడ్జ్ చేసేస్తారు. ఎదుటి వ్యక్తుల్ని బ్లేమ్ చేసేస్తుంటారనమాట. సో, ఇలా మీరు కూడా ఏంటంటే మేబీ కొన్ని విషయాల్లో ఉంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా ఈ సోల్ కాంట్రాక్ట్ వల్ల మీరేంటంటే ఇలాంటివి కూడా మార్చుకోవడం కానీ, ఇక్కడ కూడా మీరేంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కానీ జరుగుతుందండి. సో, అంటే మీ లైఫ్‌కి మీ లైఫ్ పర్పస్ రీచ్ అవ్వడం కోసం ఏంటంటే ఈ సోల్ కాంట్రాక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేశారు. ఇన్ రిటర్న్ ఆ పర్సన్ కూడా వాళ్ళు చేయాల్సింది చేశారు. దీనివల్ల మీరేంటంటే హ్యాపీగా ఉన్నారు కాబట్టే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ కొంతమంది వ్యక్తుల్ని కూడా దూరం పెట్టుంటారు. సో, ఇలా చూసుకున్నట్టయితే మీరు అందుకే ఇక్కడ ఈ పర్సన్‌తో ఎక్కడో కానీ న్యూ బిగినింగ్స్ అంటే పర్టిక్యులర్‌గా హ్యాపీగా థింగ్స్ మళ్ళీ కూడా ఇద్దరి మధ్యలో వర్కౌట్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయాలి అని అయితే లేదు. ఎందుకంటే చాలా దూరం వచ్చేసారండి. మీరేంటంటే చాలా చేశారు. సో, మరి ఇంత చేసినప్పుడు మీరేంటంటే అంత ఈజీగా ఎలా గివ్ అప్ చేసేయాలనుకుంటారు? అండ్ ఒక సోల్ కాంట్రాక్ట్ మీ లైఫ్‌ని ఈ విధంగా డిటర్మైన్ చేయడం ఏంటి అని కూడా మీకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఇదేంటంటే సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోలేదు కదా! కానీ మీరు నేర్చుకోవాల్సింది మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ పర్సన్‌తో అయినా సరే మనకి అలాంటి ఒక కనెక్షన్ ఉన్నప్పుడు ఐదర్ మనమైనా నేర్చుకుంటాం, వాళ్ళైనా నేర్చుకుంటారు. ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటదనమాట. సో, అలా చూసుకున్నట్టయితే మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పటి వరకు ఏం నేర్చుకుంటున్నారు? అసలు థింగ్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ వ్యక్తి విషయంలో మీరు 100% కూడా ఫస్ట్ నుంచి కూడా ఓపెన్‌గా ఉండి మీరేంటంటే చేయాల్సింది కరెక్ట్‌గానే చేశారా లేదా అని కూడా మీరేంటంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే డెఫినిట్‌గా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ థింగ్స్ చేశారు, చేయలేదు అని చెప్పను. అలానే చాలా దూరం కూడా వచ్చారు. బట్ ఇలా వచ్చినంత మాత్రాన అంటే మీరేంటంటే కంప్లీట్‌గా ఏదో నేర్చేసుకున్నారు, చాలా చేంజ్ అయిపోయారు అన్నట్టుగా కార్డ్స్ ఏమి ఇండికేట్ చేయట్లేదు. మీరేంటంటే ఇంకా చాలా ఎన్‌లైటన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టే కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. మరదేంటి అనేది మీ లైఫ్‌లో మీరు ముందు ముందు తెలుసుకుంటారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇక్కడ న్యూ బిగినింగ్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, అప్పుడే ఇక్కడైతే మాత్రం ఎవరు కూడా ఇది ఎండ్ అయిపోయింది. ఇంతేని ఇంకా లైఫ్‌లోనేం లేదు అని మాత్రం ఎవరు హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వద్దు. అలా అని చెప్పి ప్రతి సోల్ కాంట్రాక్ట్ మన లైఫ్‌కి ఏంటంటే ఒక పాజిటివిటీయే తీసుకొస్తుంది. అంటే లాంగ్ లాస్ట్ అవుతుంది అని మాత్రమే అనుకోవడానికి లేదండి. అంటే వాళ్ళ పర్పస్ ఉన్నంత వరకు వాళ్ళేంటంటే మన లైఫ్‌లో ఉంటారు. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే మనమైనా ఎండ్ చేస్తాం, వాళ్ళైనా ఎండ్ చేస్తారు. ఎవరైనా సరే ఎండ్ చేయొచ్చు. సో, మీరందుకే ఏ ఎక్స్‌పెక్టేషను లేకుండా ఇక్కడ మీ ఎండ్ నుంచి మీరేంటంటే క్లియర్‌గా ఉండడానికి ట్రై చేయడం అయితే మంచిదండి. మీరు ఏ రోజైతే అంటే ఇక్కడ ఆ లెసన్స్ కొన్ని నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటారో డెఫినెట్‌గా మీకేంటంటే ఇంక నెక్స్ట్ ఏంటి అనేదైతే అర్థమైపోతుంది. బట్ ఇదేంటంటే ఎండ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి మీరు తెలుసుకున్న రోజు. సో, మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా జస్ట్ న్యూట్రల్‌గా మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. ఫస్ట్ అయితే రీడింగ్ చూసే ముందే మీ ఐస్ క్లోజ్ చేసుకొని, ఈ పర్సన్ ఎవరు? ఏంటి? వాళ్ళతో మీకున్న సిట్యుయేషన్స్ ఏంటి? అనేది ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. తర్వాత రీడింగ్ అయితే చూడండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ రీడింగ్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చండి. ఇదేంటంటే ఓన్లీ లవ్ బేస్డ్ రీడింగ్ పర్టిక్యులర్‌గా మ్యారేజ్ రిలేటెడ్ సిట్యుయేషన్స్ బేస్డ్‌గా అయితే చేస్తుంది కాదు. జస్ట్ ఒక పర్సన్‌తో ఇంకొక పర్సన్ సోల్ కాంట్రాక్ట్ ఏంటి అనేది. సో, అసలు చూద్దాము. ఈ వ్యక్తితో మీకింకా సోల్ కాంట్రాక్ట్ ఉందా? లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ కానీ చూసినట్టయితే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి అసలు ఈ వ్యక్తి కోసం మీరేం ఫీల్ అవుతున్నారు? ఈ రిలేషన్‌షిప్ అంటే మీకేంటి అనేది మీకేం అర్థం అవ్వట్లేదండి. మీరేంటంటే
ఇది ఎలా తీసుకోవాలి? అసలు మీ లైఫ్‌కి ఇది ఏంటి? అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మీరేంటంటే అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడో కానీ మీరేంటంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? మీ ఫీలింగ్స్ ఏంటి? అసలు మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న సిట్యుయేషన్స్‌కి రీజన్స్ ఏంటి? అనేదేంటంటే ఏమీ అర్థం చేసుకోలేక మీరేంటంటే స్టక్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ స్టిల్ మీకు డౌట్స్ ఉన్నా సరే మేబీ లాంగ్ రన్‌లోనైనా సరే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ ఆన్సర్స్ ఏంటంటే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మీరేంటంటే అంత పేషెన్స్‌తో ఉండలేకపోతున్నారండి. మీకేంటంటే ఇప్పుడే ఆన్సర్స్ తెలియాలి అనేలాగా అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే థింగ్స్‌ని రష్ చేయడం కానీ, పర్సన్‌ని పుష్ చేయడం కానీ, అంటే ఆ క్లారిటీ కోసం సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడం కానీ, మీ ఎండ్ నుంచి మీరేంటంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ మీరు చేయడం వల్ల మీకేంటంటే ఇదంతా కూడా బ్యాక్ ఫైర్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ ముందు నుంచే అంటే అంత ఈజీగా లేదు. కొంత కష్టంగానే ఉంది. సో, మీరు చేసే పనులకి, మీరు ఆలోచిస్తున్న విధానానికి మరికొంచెం ఇదేంటంటే రోజు రోజుకి కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేసేలా ఉంటుంది. సో, ఇది ఛాలెంజ్ చేయడం వల్ల మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అంటే దానికి మేబీ మీరు పెట్టుకున్న పేరేంటంటే, నాకొక ఆన్సర్ దొరికితే నేనేంటంటే ఏదో ఒక డెసిషన్ ఈజీగా తీసేసుకుంటాను. నేను నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ రిలేషన్‌షిప్‌ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఏం జరుగుతుందో నాకు తెలిస్తేనే కదా అదంతా నేను చేయగలను అని ఇలా మీరేంటంటే అనుకోని థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నట్టున్నారు కానీ, బట్ మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఇక్కడ థింగ్స్‌ని మీరు కాంప్లికేట్ చేస్తున్నారండి మీకు తెలియకుండానే. సో, దానివల్ల ఇక్కడేంటంటే, ఈ పర్సన్ విషయంలో ఏది కూడా మీకు సరిగ్గా జరగట్లేదు. అన్నీ కూడా మీరనుకున్న దానికి రివర్స్‌లో జరగడం కానీ, ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, ఎక్కడో కానీ తెలియకుండానే ఇద్దరి మధ్యలో కూడా ఆ నెగటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఈ నెగటివిటీ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మీరు ఆన్సర్స్ ఫైండ్ చేయాలి అనే ఒక డెస్పరేషన్ అండి. సో, మరి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీకు నేచురల్‌గానే అనిపిస్తూ ఉండొచ్చు. సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకేం లేదులే. ఇంకా ఆల్‌మోస్ట్ అయిపోయినట్టే అని. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళని ఇంత పుష్ చేస్తుంటే అంతా కూడా బ్యాక్ ఫైర్ అవుతుంది. సో, ఈ పర్సన్ వల్ల అంటే ఇంక మనకి పెద్దగా పాజిటివ్‌గా ఏం జరుగుతుంది అని అనుకోవడానికి లేదు అని మీరేంటంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలో సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వలేదు. ఎందుకంటే అసలు ఈ రిలేషన్‌షిప్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పటి వరకు అంటే ఏమీ నేర్చుకోలేదు. ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు ఎంత చేంజ్ అయ్యారు? ఏ విధంగా చేంజ్ అయ్యారు అంటే అది కూడా మీకు తెలీదు. కేవలం ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే ఆన్సర్స్ వెతుకుతున్నారు. ఆ ప్రాసెస్‌లోనే ఇక్కడ మీరు మూవ్ అవుతున్నారు. బట్ ఇక్కడ సోల్ కాంట్రాక్ట్ విషయానికొచ్చేసరికి మీరు ఏమీ నేర్చుకోలేదు. ఏ విధంగా కూడా మీరేంటంటే మారలేదండి. కేవలం డెస్పరేషన్‌తోనే ఉన్నారు. అంటే మీరు అనుకోవచ్చు ఆన్సర్స్ దొరికితేనే కదండీ మాకు అవన్నీ తెలుస్తాయి అని. సో, ఆన్సర్స్ అనేవి మీరు వెతకడం తప్పు కాదు. కానీ ఆన్సర్ ఈ విధంగా ఇలానే రావాలి, ఇప్పుడే మాకు తెలియాలి. సో, అందుకే మేమేంటంటే ఇలానే చేస్తామంటే అది తప్పు. ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు పేషెన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, మీరు ఇలా డెస్పరేట్ అవుతున్నప్పుడు మీరెక్కడ పేషెన్స్ నేర్చుకుంటున్నారు? సో, అక్కడ ఆపోజిట్‌లో ఉన్నట్టే. మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకొని యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరేంటంటే చాలా ఎవాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సోల్ కాంట్రాక్ట్ వల్ల. బట్ మీరెంత ఎవాల్వ్ అయ్యారు? మీరు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారు? నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లోని జరుగుతున్న సిట్యుయేషన్స్ వల్ల మరి కొంచెం బ్యాలెన్స్ తప్పుతున్నారండి. మీ ఎనర్జీస్ బ్యాలెన్స్‌డ్‌గా లేవు. కాసేపు పాజిటివ్‌గా ఉంటున్నారు. కాసేపు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. కాసేపు పాజిటివ్‌గా ఏదో చేయాలని చూస్తున్నారు. కాసేపు నెగెటివ్‌గా చేయాలని చూస్తున్నారు. సో, మరింకెక్కడ నేర్చుకున్నారు? లెసన్ అనేది నేర్చుకోలేదు. అండ్ ఇక్కడేంటంటే ఈ పర్సన్‌తో మీరు కోఆపరేట్ చేయాలి. ఇద్దరి మధ్యలో కూడా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనేది ఫార్మ్ అవ్వాలి. సో, ఇక్కడ ఎంత వాళ్ళని మీరు అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళని మీరు అర్థం చేసుకుంటే ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని నెగెటివ్‌గా చూస్తున్నారు? మిమ్మల్ని దూరం పెడుతున్నారు? అంటే ఈ సోల్ కాంట్రాక్ట్ వల్ల మీరు ఇప్పటి వరకు అయితే నేర్చుకుందేం లేదు. కేవలం మీ ఓన్ వేలో మీరు యాక్ట్ చేస్తున్నారు. సో, మీ ఓన్ వేలో మీరు యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఆన్సర్స్ తెలిస్తే మీరు మారొచ్చు. మీకు ఏదైనా సరే క్లారిటీ వస్తే మీరేంటంటే కొంత దాని ప్రకారం మూవ్ అవ్వచ్చు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరేంటంటే సోల్ కాంట్రాక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది? ఎలా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి? ఇవన్నీ మీరు ఆలోచించడం మానేసి, సో,
సో ఈ ప్రాసెస్‌లో అసలు మీరు ఏ వ్యక్తిలా ఉంటున్నారు? ఈ వ్యక్తికి మీరేం చేస్తున్నారు? వాళ్ళకి అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది? ఆర్ మీరు చేసే పనులకి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కానీ మీరు ఆలోచిస్తే, అప్పుడు మీరు కరెక్ట్ ట్రాక్‌లోకి వెళ్తారండి. ఎందుకంటే మీరు ఇంకా ఇలానే ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఇంకా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఉంటాయండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే లాంగ్ రన్‌లో కూడా వర్కౌట్ అవ్వాల్సిన రిలేషన్‌షిప్. మీ ఇద్దరి మధ్యలోనే ఏంటంటే ఒక లాంగ్ సోల్ కాంట్రాక్టే ఉందని చెప్పొచ్చు. బట్ మీరు చేస్తున్న ఈ పనుల వల్ల ఏమవుతుందంటే, మీరు ఇంకా ఇంకా చాలా నేర్చుకోవడం కానీ, చాలా సఫర్ అవ్వడం కానీ, ఇంకా చాలా ట్రావెల్ అవ్వడం కానీ చేయాల్సుంటుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరేంటంటే ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్, కొత్త ఛాలెంజెస్‌ని క్రియేట్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఏదైతే జరగాలో సోల్ కాంట్రాక్ట్ ప్రకారం అది స్లైటెస్ట్ వేలో కూడా జరగట్లేదు. ఎందుకంటే థింగ్స్‌ని మీరు ఆపరేట్ చేస్తున్న వే అనేది డిఫరెంట్‌గా ఉందన్నమాట. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టుగే బెటర్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ ఏంటంటే ఒక న్యూ డోర్‌ని ఓపెన్ చెయ్యొచ్చు. కానీ ఇక్కడ మీరు యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా పేషెన్స్ నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా బ్యాలెన్స్‌డ్‌గా ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తికి ఎలా కోఆపరేట్ చేయాలి? సెల్ఫ్‌లెస్‌గా అనేది కూడా నేర్చుకోవాలి ఈ రిలేషన్‌షిప్ వల్ల. చాలా నేర్చుకోవాల్సిందైతే ఉందండి. యాక్చువల్‌గా లైఫ్ పర్పస్ విషయానికొచ్చేసరికి ప్రతి మనిషికి చాలా ఉంటాయండి. ఒకటే ఉండాలని ఏం లేదు లైఫ్ పర్పస్ అనేసరికి. సో, అలా చూసుకున్నట్టయితే ఈ సోల్ కాంట్రాక్ట్ కూడా మీ లైఫ్ పర్పస్‌లో ఒకటి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ నాకు తెలిసి అంటే లాంగ్ రన్‌లో కూడా మీ లైఫ్‌లో కంటిన్యూ అవుతారు. సో, దానివల్ల ఏంటంటే మీరు థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం వల్ల ఇంకా ఇంకా ఎక్కువ లెసన్స్ నేర్చుకొని ఇంకా అంటే ఎలా అనిపిస్తుందంటే నాకు మీ ఇద్దరి రిలేషన్‌షిప్పు చాలా బెటర్ అవ్వాల్సుంది. వచ్చే రోజుల్లో అయితే అవుతుంది. అందులో నో డౌట్. ఎందుకంటే యూనివర్స్ పుష్ చేస్తుందనమాట ఆ విధంగా. కాకపోతే ఈ పాయింట్‌లోనేంటంటే ఎండ్ అయిపోయింది అని మీరు అనుకోకుండా, మీరు చేస్తున్న దాని వల్ల ఇక్కడ ఎలాంటి నెగటివిటీ క్రియేట్ అవుతుంది అని ఆలోచించాలి. ఎందుకంటే క్లియర్‌గా ఇక్కడ నేను చెప్పిన ప్రకారం మీరు కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అలా చేంజెస్ చేసుకుంటే థింగ్స్ అనేవి మీకు మెస్సీగా అనిపిస్తున్నా, ఎక్కడా కూడా మీరు అనుకున్నట్టుగా ఏది వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తున్నా, స్టిల్ మీరు అనుకున్న విధంగా నెగెటివ్‌గా కాకుండా చాలా పాజిటివ్‌గా ఈ రిలేషన్‌షిప్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. సిట్యుయేషన్స్ చాలా బెటర్ అవుతాయి. అలాంటి ఒక ఎనర్జీ ఉంది మీ కార్డ్స్‌లో. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ ఇప్పుడు ఎలా ఉన్నా మీరు చేసే పనులు కొంచెం మీరు వాచ్ చేసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. అందులో అయితే నో డౌట్. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరేంటంటేనండి, చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి ఆర్ అట్‌లీస్ట్ వర్కౌట్ అని కాకపోయినా మీకు కొన్ని ఆన్సర్స్ తెలియాలి అని చెప్పి మీ ఓన్ వేలో మీరేంటంటే యాక్ట్ చేస్తున్నారండి. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? అంటే మీరు చేసే పనులకి మీరేంటంటే ఎలాంటి ప్రైస్‌ని పే చేయాల్సి ఉంటుంది అని మాత్రం ఆలోచించట్లేదు. అప్పుడప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు చేస్తున్న దాని వల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయని. అయినా సరే మీరేంటంటే ఇక్కడ ఎవరు చెప్తున్న మాట వినడం కానీ ఆర్ వ్యక్తుల్ని అర్థం చేసుకొని మూవ్ అవ్వడం కానీ అలాంటివైతే చెయ్యట్లేదు. సో, మీకు నెగెటివ్ ఇంటెన్షన్ అయితే లేదు కానీ, బట్ స్టిల్ మీరేంటంటే రష్ అవ్వడం కానీ, మీరు థింగ్స్ ఆపరేట్ చేసే వేలో కానీ, ఎక్కడా కూడా ఆ స్టెబిలిటీ కానీ, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ కనిపించట్లేదండి. ఓన్లీ డెస్పరేషన్ కనిపిస్తుంది. ఎక్కడో ఆన్సర్స్ దొరకాలి అనుకోని రష్ అవుతుందే కనిపిస్తుంది. సో, ఇలా మీరు ఉన్నప్పుడు ఏంటంటే, డెఫినెట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారండి. సో, ఆ విధంగా అయితే ఉండొద్దు. మీరు అనుకున్న విధంగా థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వాలి అంటే ప్రతిదీ మీరు ఆలోచించాలి. ఒక స్టెప్ వేస్తున్నప్పుడు అసలు మీరు ఎందుకు అలాంటి స్టెప్ వేస్తున్నారు? దానివల్ల మీరు ఎలాంటి ప్రైస్‌ని పే చేయాల్సి ఉంటుంది? మీ పరిస్థితి ఏంటి అనేది మాత్రం మీరు ఆలోచించాలండి. అది చాలా ఇంపార్టెంటు. సో, మీ కార్డ్స్‌లోనేంటంటే పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది కానీ, మీ వైపు నుంచి చేసే పనుల్లో మాత్రం ఆ పాజిటివిటీ లేదండి. అంటే ఆ మస్కులినిటీ అనేది మీరు చాలా స్ట్రాంగ్‌గా క్యారీ చేస్తున్నారు. కాకపోతే అది డివైన్ మస్కులిన్ ఎనర్జీ లాగా నాకైతే అనిపించట్లేదు. ఎక్కడో కానీ కంట్రోలింగ్ ఆర్ ఎక్కడో కానీ సిట్యుయేషన్స్‌ని మీ ఓన్ వేలో హ్యాండిల్ చేయాలి. ఇలాంటి ఒక డెస్పరేషన్ ఇవే కనిపిస్తున్నాయి. సో, కొంచెం థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు జెంటిల్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకొని అంటే ఆ టైంకి ఏంటంటే ఆ ఎమోషన్‌ని మాత్రం క్యారీ చేయకుండా లైక్ బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించి ఏదైనా చేయడం అయితే మంచిదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో చూసారు కదండీ! ఇదే వాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.